అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కనువిప్పు. రచయిత స్వాతి శ్రీపాద గారు. ఇక కథలోకి వెళితే, ఎంత చదివి ఉద్యోగం చేసినా వనజాక్షి మనసు మాత్రం సనాతన నమ్మకాలను వదిలి రావడానికి ససేమిరా అనేసింది. కొడుకులిద్దరూ కోడళ్ళు మంచి ఉద్యోగస్తులు. వనజాక్షి కూడా బ్యాంకులో ఆఫీసర్గా చేసి రిటైర్ అవ్వడంతో తన లిమిట్స్ తనకు బాగా తెలుసు కనుక పెళ్ళిళ్ళు అవుతూనే కొడుకులను వేరు కాపురాలు పెట్టించింది. వద్దు నాన్న, నా ఇల్లు అనే ఈగో నాకు ఎక్కువ. అలాగే వచ్చిన కోడళ్ళు అదే భావంతో వస్తారు కదా. కుదిరినంత వరకు దూరంగా ఉండి ప్రేమలు పంచుకోవడం నయం కదా. ఒకే ఇంట్లో ఉండి ఎడమొహాలు పెడమొహాల కన్నా. అయినా మనమేం శాశ్వతంగా విడిపోవడం లేదు, సముద్రాలు దాటి దూరం పోవడం లేదు కదా. ఒకే గేటెడ్ కమ్యూనిటీ, 5 నిమిషాల దూరం కూడా కాదు కదా అంటూ ఒప్పించగలిగింది. అక్కడికి తండ్రి పోయినప్పుడు పిల్లలిద్దరూ తమతో రమ్మని, లేదంటే తామే వచ్చి ఆవిడతో ఉంటామని ఎంత బలవంతం చేసినా ఒప్పుకోలేదు. వద్దురా, మీ పిల్లలు పెరుగుతున్నారు, నా వల్ల వాళ్లకు మీకు డిస్టర్బెన్సు. పని మనిషి ఉంది, వంట మనిషి కూడా ఉంది. కాకితో కబురంపితే వచ్చి వాలతారు. ఇలాగే బాగుంది కదా అనేసింది. అలాగని ఒక్కదాన్నే ఉన్నానని ఆవిడ ఎప్పుడూ బెంగపడలేదు. నిజమే, మనసున మనసై బ్రతుకున్న బ్రతుకైన మనిషి అర్థవంతంగా వెళ్ళిపోవడం కోలుకోలేని దెబ్బే. అయినా చేసేదేం ఉంది, వాళ్లతో పాటు వెళ్ళే ప్రయాణం కాదు కదా. అలాగని ఓ మూల కూర్చొని ఏడుస్తూ చుట్టూ ఉన్న వాళ్లను ఏడిపించడం ఎంతవరకు భావ్యం? అందుకే రిటైర్ అయ్యాక తనదైన సమయ సరళిని అలవాటు చేసుకుంది వనజాక్షి. ఉదయం 6ంటికి నిద్రలేస్తూనే ఓ అరగంట పాటు వాకింగ్. ఈలోగా వచ్చే పని మనిషి జ్యోతి దాని పని అది చేసుకుంటుంది. టీ పెట్టేసరికి వస్తుంది వంట మనిషి వసంత. ముగ్గురు టీ తాగేలోగా ఏ రోజు వార్తలు ఆ రోజు వల్లె వేస్తూనే తమ తమ కష్టసుఖాలు కలబోసుకుంటారు. మధ్య మధ్యలో సానుభూతి చూపడం, వారికి సలహాలు ఇవ్వడము చేస్తుంది వనజాక్షి. జ్యోతి 3 ఇళ్లల్లో పనిచేస్తున్నా ముందుగా వనజాక్షి ఇంటికే వస్తుంది. రొటీన్ పనులతో పాటు మొక్కల సంరక్షణ, డస్టింగ్ ఓ 2 గంటల పని. ఎక్కడా దుమ్ము ధూళి ఉండకూడదు వనజాక్షికి. అలాగని జ్యోతి పూజ గదిలోకి రాకూడదు. తోమిన గిన్నెలన్నీ బోర్లించాలి. వాటి మీద పసుపు నీళ్లు చల్లి గాని ముట్టుకోదు వనజాక్షి. వసంత వంట చేసినా అంతే. పొద్దున్నే స్నానం చేసి రావాలి. గిన్నెలన్నీ మళ్ళీ వేన్నీళ్లతో తులిచి వంట చెయ్యాలి. నెలకు ఆ 3 రోజులు ఇద్దరూ రాకూడదు. జ్యోతి అయితే పెరటి వైపు నుండే రావాలి. పెరటి తలుపు తాళం చెవి ఒకటి దానికిచ్చింది కూడా. పొరపాటున కూడా జ్యోతి తన సమీపానికి రాకూడదు. అయితే మిగతా విషయాల్లో మాత్రం వాళ్లకు ఆమె ఎంతో ఆప్తురాలు. వాళ్ళ కష్టసుఖాలు పంచుకొని తనకు తోచిన మాట సాయమో డబ్బు సాయమో చేస్తూనే ఉంటుంది. మధ్యాహ్నం వరకు ఆఫీసులో ఉన్నట్టుగానే ఏదో చదువుకోవడం, లంచ్ తర్వాత కాసేపు నడుం వాల్చడం, సాయంత్రం కమ్యూనిటీ పార్కులో కాలక్షేపం, ఇంటికి వచ్చి పిల్లలతో మాట్లాడి కాసేపు టీవీ, నిద్ర. అయితే ఆ రొటీన్కి ఆటంకంగా నలతగా అనిపిస్తోంది వనజాక్షికి. గొంతులో గరగర, నీరసం, నిద్ర పట్టకపోవడం. డాక్టర్ దగ్గరకు వెళ్ళి వచ్చింది. వైరల్ ఇన్ఫెక్షన్, కరోనా పెద్దగా ప్రభావం చూపడం లేదు కానీ చెప్పలేం. టెస్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా కొంచెం ఐసోలేషన్లో ఉండండి, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకొని రెస్ట్గా ఉండండి అన్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏమిటో అర్థం కాలేదు. విషయం పిల్లలకు చెప్పి ఈ వైపు రాకండి, చిన్నపిల్లలు ఉన్నారు కదా, వసంత జ్యోతి ఉండనే ఉన్నారు, అవసరపడితే చెప్తాను అనేసింది. అయినా కొడుకులిద్దరూ ఆతృతపడి వచ్చినా కిటికీలోంచి మాట్లాడి పంపించేసింది. జ్యోతి పని చేయడం ఎప్పుడూ అడుగు దూరం నుండే. కొంచెం పక్కకు వచ్చినా కసిరేది. దూరం దూరం వచ్చి మీద పడిపోవాలా అంటూ. 3 రోజులైనా పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదు. ఎందుకైనా మంచిదని పెరట్లో ఉన్న మరువపు ఆకులు నలిపి వాసన చూసింది. అస్సలు పసరు వాసన కూడా రావట్లేదు. అంటే విషయం ఇద్దరికీ చెప్పి మీ ఇష్టం, బలవంత పెట్టను అనేసింది. నాకు చిన్నపిల్లలు ఉన్నారు, తగ్గాక పిలవండి అంటూ వసంత వెళ్ళిపోయింది. జ్యోతి మాత్రం పెరటి వాకిట్లో ఉండిపోయింది.
4 రోజుల తర్వాత కళ్ళు తెరిచిన వనజాక్షికి లీలగా గుర్తుంది. జ్యోతి బలవంతాన తనకు కషాయాలు తాగించడం, లేపి కూర్చోబెట్టి అన్నం కలిపి తినిపించడం. 6వ రోజున కొంచెం తేరుకున్న వనజాక్షి కాళ్ళ దగ్గర కూర్చొని అరికాళ్లకు కొబ్బరి నూనె రాస్తూ, అమ్మా, మరి గత్యంతరం లేక మీరు ఆ రోజున టీ పెట్టడానికి లేచి కళ్ళు తిరిగి పడిపోయారు. మరొకరు రాలేరు. అందుకే మీ మడి ఆచారం తెలిసినా మీకు నచ్చదని తెలిసినా. వనజాక్షి నీరసంగా నవ్వింది. నీకు భయం వెయ్యలేదా? లేదమ్మా, పక్క వాళ్లకు సాయపడటానికి ఏ కరోనాలు గిరోనాలు ఏం చేస్తాయమ్మా? మా ఆయనకు చెప్పాను 10 రోజులు ఇక్కడే ఉంటానని. అయినా ఏమైనా అనండి, ఏ మహమ్మారి వచ్చినా ఆ రోజు వస్తే తప్ప ఏదేం చేయగలదు? మీరు కొంచెం కోలుకున్నాక ఇల్లంతా శుద్ధి చేయించుకోండి. మీకు వండి తినిపించిన పాపం ఏదైనా ఉంటే అది నాకే తగులుతుందమ్మా, అపరాధిలా చెప్పింది జ్యోతి. శ్రమపడి లేచి కూర్చున్న వనజాక్షి జ్యోతిని దగ్గరకు పిలిచింది. నన్ను, నా పారిశుద్ధతను మంటగలిపావు అంటుందేమో, చెంప పగలగొడుతుందేమో అనుకుంటూ భయంగా దగ్గరకు వచ్చిన జ్యోతి తెల్లబోయింది. 2 చేతులతో దగ్గరకు తీసుకొని ఎదకు హత్తుకున్న వనజాక్షి పనికి, మానవ రూపేనా, అది నీ రూపేనా నా కళ్ళు తెరిపించాడు భగవంతుడు, పైకి అనలేదు కానీ ఆ భావం వనజాక్షి కళ్ళల్లో కనపడింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గప్చుప్. ఇది వృత్తి రహస్యం. రచయిత మహంకాళి స్వాతి గారు. ఇక కథలోకి వెళితే, రత్నగిరి జమీందారు రాఘవరాజుకు రత్నగిరి చుట్టుపక్కల అనేక వ్యాపారాలు ఉన్నాయి. రాఘవరాజు పరమ లోభి, చాలా కఠినాత్ముడు. తన నౌకర్లకు చాలా తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకునేవాడు. రాఘవరాజును కొంతకాలంగా ఒక వింత రోగం పీడిస్తోంది. రత్నగిరిలో వైద్యులందరూ పరీక్ష చేసి ఏవో మందులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. కానీ చంద్రాపురం యువ వైద్యుడు చంద్రప్ప ఇచ్చే ఆయుర్వేద మందు తాగిన వెంటనే ఉపశమనం కలిగేది. రాఘవరాజుకు చంద్రప్ప వైద్యం మీద నమ్మకం కుదిరింది. అందుకే ప్రతి గురువారం నౌకరు నరసింహను చంద్రాపురం పంపి చంద్రప్పను దివాణానికి పిలిపించుకునేవాడు. చంద్రప్ప ఇంటి పక్కనే ఇంద్రజాలికుడు ఇంద్రయ్య తాత ఇల్లు. ఒకప్పుడు ఇంద్రయ్య రత్నగిరి చుట్టుపక్కల గ్రామాల్లో తన ఇంద్రజాలాన్ని ప్రదర్శించి వచ్చే డబ్బుతో జీవనం సాగించేవాడు. చంద్రప్పకు ఇంద్రయ్య తాత ఇంద్రజాలం చాలా ఇష్టం. చేతిలో నాణ్యాన్ని చూపించి పిడికిలి మూసి ఏదో మంత్రం చదివి మాయం చేసేవాడు. మరో మంత్రం చదివి తెప్పించేవాడు. ఖాళీ డబ్బాలో మంత్రదండం తిప్పి రంగురంగుల కాగితపు ముక్కలు తీసేవాడు. మళ్ళీ అదే డబ్బాలో మంత్రదండం తిప్పి పావురం తెప్పించేవాడు. తాత, అవి ఎలా వస్తున్నాయి? ఆ మంత్రాలు నాకు నేర్పించవా అని చంద్రప్ప అడిగాడు. అలాగేలే అనేవాడు. కానీ ఎప్పుడూ ఆ రహస్యం చెప్పేవాడు కాదు ఇంద్రయ్య. ఇప్పుడు వయసు మీరటంతో ఇంద్రయ్య చంద్రాపురం వీధుల్లోనే ప్రదర్శిస్తూ కాలం గడుపుతున్నాడు. ఇప్పుడు ఇంద్రయ్య భార్యా బిడ్డలు లేని ఒంటరివాడయ్యాడు. ఎప్పటిలా గురువారం నౌకరు నరసింహ చంద్రాపురం వచ్చాడు. చంద్రప్ప ఇచ్చిన మూలికల పెట్టెను గుర్రం బండిలో పెట్టాడు నరసింహ. గుర్రం బండి ముందుకు కదిలింది. చంద్రప్ప తనకన్నా వయసులో చిన్నవాడు కావటం, అతనితో చనువు ఉండటంతో, బాబు, జమీందారు గారికి మీ వైద్యం మీద మంచి నమ్మకం. మీరు వైద్యం చేసినందుకు ఇతర వైద్యుల కన్నా ఎక్కువ డబ్బు తీసుకుంటారు. ఇంకా దివాణం నుంచి మీకోసం బండి కూడా పంపుతారు. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని మనిషి మీకోసం ఖర్చు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు నరసింహ. చంద్రప్ప చిన్నగా నవ్వుతూ, అతని ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నాడు, నా కోసం కాదుగా. ఇక నేను పేదలకు ఉచితంగానే వైద్యం చేస్తున్నాను అన్నాడు. బాబు, తమరేమనుకోనంటే ఒక ప్రశ్న అడగాలని ఉంది అన్నాడు నరసింహ. అడుగు నరసింహ అన్నాడు చంద్రప్ప. ఇంతకీ జమీందారు గారి జబ్బు ఏమిటో, మీరు వారం వారం ఇచ్చే మందేమిటో తెలుసుకోవచ్చా అడిగాడు నరసింహ. అలాగే నరసింహ అన్నాడు చంద్రప్ప. బండి చంద్రాపురం కోడలికి చేరింది. అక్కడ జనం గుమిగూడి ఉన్నారు.
ఇంద్రయ్య తాత ఇంద్రజాలం ముగింపులో ఉంది. బండి పక్క కాపు నరసింహ అన్నాడు చంద్రప్ప. ఇద్దరూ ఇంద్రజాల ప్రదర్శన తిలకించారు. మొదటిసారిగా ఇంద్రయ్య ఇంద్రజాలం చూసిన నరసింహకు అద్భుతం అనిపించింది. జనాలు తమకు తోచిన డబ్బు ఇంద్రయ్యకు ఇస్తున్నారు. చంద్రప్ప 100 వరహాలు ఇంద్రయ్యకిస్తూ, తాత ఇప్పటికైనా ఇంద్రజాల రహస్యాలు చెబుతావా అని అడిగాడు. అలాగేలే అన్నాడు నవ్వుతూ ఇంద్రయ్య. నరసింహను ఇంద్రయ్యకు పరిచయం చేశాడు చంద్రప్ప. మా చంద్రప్పకు చిన్నప్పటి నుంచి నా ఇంద్రజాలం అంటే ప్రాణం. నన్నెప్పుడు ఎలా మాయ చేస్తారో రహస్యం చెప్పమంటాడు. ఈ ముసలోడు ఎవరి వద్ద చెయ్యి చాచకుండా ఇంకా బతుకుతున్నాడంటే ఆ రహస్యాలు చెప్పకపోవటమే కారణం అన్నాడు ఇంద్రప్ప. ఏదో అర్థమైనట్లు తల ఆడించాడు నరసింహ. రహస్యం చెప్పనంత వరకే మనం దానికి యజమానులం. ఒక్కసారి చెప్పామో ఇక జీవితాంతం దానికి బానిసలం అనుకున్నాడు నరసింహ. తర్వాత బండి వేగంగా రత్నగిరికి పోనిచ్చాడు. జమీందార్కిచ్చే మందు రహస్యం గురించి చంద్రప్పను అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏనాడూ చేయలేదు నరసింహ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.